ఇగో మోడీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు. మోడీ ఫోన్ చేయాలట ఎవరికి? ట్రంప్కు ఫోన్ చేసి ట్రేడ్ డీల్ కోసం మాట్లాడితే అయిపోయేదట. సో కానీ మోడీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు, అది ఇట్లే తాత్సారం అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో అమెరికా వాణిజ్య మంత్రి లుత్నిక్ వ్యాఖ్య, భారత్కు మూడు వారాల సమయం ఇచ్చాం, చర్చల ముగింపు దశలో ట్రంప్లకు కాల్ చేయాలని కోరాం, కానీ ట్రంప్లకు మోడీ ఫోన్ చేయలేదు, అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి. లుత్నిక్ వ్యాఖ్యలో నిజం లేదు అంటూ భారత్ మాట్లాడుతోంది. ఖమేనీ తప్పుకోవాల్సిందే, ఇరాన్లో ఆందోళన ఉధృతం, నెట్ బంద్, భారత్కు వెనిజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా వెనిజులా చమురును అమెరికా మనకు అమ్ముతా ఉంది. ఎంత భావదారిద్ర పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. సో మోడీ మరి ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి. వీడేమో దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిండు, ఈయననేమో అన్ని ఏం మాట్లాడలే పరిస్థితిలో కనబడతా ఉంది, గోడ మీద పిల్లలా కనబడతా ఉంది. భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్లకు ఫోన్ చేసి మాట్లాడకపోవడం వల్లే రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఒప్పందం కొలికి వచ్చిందని, ఆ దశలో ఒప్పందం కుదరాలంటే ట్రంప్లకు మోడీ ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉండగా అది వారికి నచ్చకపోవడంతో ఒప్పందం ఆగిపోయిందని చెప్పారు. ఆల్ ఇన్ పాడ్కాస్ట్ సంస్థకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. భారత్ గురించి మీకు విషయం చెప్తాను, బ్రిటన్తో నేను మొదటి ఒప్పందం కూర్చాను, మీకు 2 వారాల సమయం ఉందని, ఆ తర్వాత రైలు వేరే స్టేషన్కి వెళ్ళిపోతుందని వారితో నేను చెప్పాను, ఎందుకంటే నేను ఒప్పందాలు చేసుకోవాల్సిన దేశాలు చాలా ఉన్నాయి, ఎవరు ముందుగా వస్తే వారికే మంచి డీల్ దక్కుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన అనంతరం ఏ దేశంతో డీల్ ఉంటుందని ట్రంప్ను అందరూ అడిగారు. ఆయన ఎన్నో దేశాలు చూసేప్పటికీ తర్వాత డీల్ భారత్తో ఉంటుందని బహిరంగానే చెప్పారు. మేము భారత అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకోవడానికి 3 వారాల సమయం మాత్రమే ఉందని చెప్పాం. నిజానికి అది స్పష్టంగా ట్రంప్ డీల్. ఆయనే ఈ చర్చలు మొత్తాన్ని నడిపించారు. దీంతో చివరగా ట్రంప్కు మోడీ ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం ఖరారవుతుందని నేను వారితో చెప్పాను, కానీ మోడీ కాల్ చేయలేదు. ఆ తర్వాత మేము ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో ఒప్పందాలు చేసుకున్నాం. నిజానికి వీటికంటే ముందు భారత్తో ఒప్పందాలు జరగాల్సి ఉండి మేము ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత భారత అధికారులు వచ్చి ఒప్పందానికి సిద్ధమని చెప్పారు, కానీ ఎంత రేటుకు అని నేను అడిగా. త్రాసులో భారత్ సరైన వైపున ఉండలేదు, అందుకే వాణిజ్య ఒప్పందం కుదరలేదు అంటూ లుట్నిక్ వివరించారంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా, మోడీ అమిత్ షా, మోడీ ట్రంప్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిగా కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మోడీ మాత్రం గోడ మీద పిల్ల కనబడతా ఉంది. మరి ఎంతవరకు ముందుకు పోతాడో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ట్రేడ్ డీల్ కాకపోతే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు చాలా పెద్ద ఎత్తున దూరం జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇంకా భారత్ అమెరికా మధ్య అంతరాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి మొత్తంగా అమెరికా తోటి సంబంధాలు తెంచుకుంటాడా మోడీ, రష్యా తోటి డైరెక్ట్గా వెళ్తాడా, లేకపోతే చైనా తోటి ఏమన్నా ఒప్పందం కూర్చుకుంటాడా, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. మరి ఎంతవరకు ఇది ముందు పోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది.